ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలు ఒకసారి చూస్తే ఈ విశ్వం గురించి తెలుసుకున్నాం. అలాగే పురాణాల ప్రకారం మన టైం లైన్ ఎలా ఉంది, ఇంకా మన టైం లైన్కి మరియు దేవతల టైం లైన్కి వ్యత్యాసం, అలాగే మన పురాణాల్లో ప్యారలల్ యూనివర్స్ అండ్ మల్టీవర్స్ యొక్క ప్రస్తావన, ఇంకా టైం ట్రావెల్ చేస్తూ వేరే వేరే విశ్వాల్లో 11 సార్లు రామాయణాన్ని అలాగే 16 సార్లు మహాభారతాన్ని చూసిన కాకభూషణుడి కథను గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా టైం ట్రావెల్ మరియు టైం డైలేషన్, అలాగే ఫోర్త్ డైమెన్షన్, ఇంకా వాటితో మన పురాణానికి ఉన్న సంబంధాల గురించి కూడా తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే మనం తెలుసుకున్న విషయాలన్నీ కేవలం ఊరంత మాత్రమే. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ విశ్వం కన్నా పెద్దవి. మీ ఊహకు సైతం అందని ఎన్నో విషయాలు మన ముందు వీడియోస్లో రాబోతున్నాయి. మన పురాణాల్లో సైన్స్కి సైతం అందని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మన ముందు వీడియోస్లో చూద్దాం. అయితే ఈ వీడియో చేయడానికి కారణం, ఇప్పటి నుండి మనం తెలుసుకోబోయే విషయాలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. అయితే ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్ కంప్లీట్గా చూడకపోతే మన నెక్స్ట్ వీడియోస్ ఏం అర్థం కావు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఆ వీడియోస్ ఇంకా చూడకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూసి మన నెక్స్ట్ వీడియోస్ని క్లారిటీగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ టాపిక్లో మన నెక్స్ట్ వీడియో మంగళవారం అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరు మిస్ అవ్వకండి. అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టాపిక్తో పాటు కొత్తగా సంపూర్ణ రామాయణం వీడియోస్ కూడా చేస్తున్నాను. ఈ రామాయణానికి సంబంధించి ఫస్ట్ వీడియో సోమవారం అప్లోడ్ చేస్తున్నాను. సో దాన్ని కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో రామాయణం మీద చాలా వీడియోస్ ఉన్నాయి. నేను చెప్పేదానికి వాటికి ఏంటి వ్యత్యాసమని మన ఫస్ట్ వీడియోలో చెబుతా. ఇప్పటికే మనం చెప్పుకున్న టాపిక్లో వేదాలు ఇంకా పురాణాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ రామాయణం వీడియోస్తో మన ఇతిహాసాల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పటిలాగే ఇక ముందు రాబోయే వీడియోస్ను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.